హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిగ్ బాస్ 8కి ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరికి ఉండొచ్చు అన్న దాని మీద డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి. ముందుగా బిగ్ బాస్ హోస్ట్ ఎవరైనా మారుతారా అన్నదైతే సస్పెన్షన్లో ఉంది. కొంచెం రూమర్స్ ఉన్నాయి బయట, నాగార్జున గారు చేయట్లేదు, కొంచెం ఆయన కన్విక్షన్ పోయింది అన్న బాధలో ఉన్నారు అని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఆ రూమర్స్ అయితే ఇవన్నీ రూమర్స్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఫైనల్గా హోస్ట్ చేసేది వచ్చేసి నాగార్జున గారు లేకపోతే బిగ్ బాస్ అనేది అయితే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటు అయిపోయింది. అది కూల్చడం వల్ల నాగార్జున గారు తప్పుకున్నారు అనేది అయితే రూమర్స్ ఉన్నాయి. ఇవి రూమర్స్ వరకే. ఏదేమైనా 100కి 100 పాయింట్లు ఆయన అయితే తప్పుకునేది అయితే ఏమి ఉండదు. బిగ్ బాస్ 8కి సంబంధించి మొత్తం సెట్ అండ్ ట్రయల్ రన్ అంటే మొత్తం కెమెరాస్ వర్క్ అవుతున్నాయి లేదా మొత్తం ట్రయల్ రన్ అంతా చెకింగ్ అయితే అయిపోయిందని అయితే వినికిడి ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ 8కి సంబంధించి ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అన్నదైతే మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆదిత్య ఓం. ఈ ఆదిత్య ఓం గురించి మీకైతే పెద్దగా ఏం చెప్పవసరం లేదు. లాహిర్లో అని తన సినిమాతో మనందరినీ మొప్పించాడు ఆదిత్య ఓం వచ్చేసి నిఖిల్ మలయక్కల్, ఇతను టీవీ షోస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ. ఈవిడ వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో మురారి క్యారెక్టర్ అనేది అయితే చేయటం జరిగింది. ఈవిడ కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి అభిరామ్ వర్మ. ఇతను చిన్న సినిమాలు అయితే తీయటం జరిగింది, చిన్న మూవీల్లో హీరోగా చేయటం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ బెజవాడ బేబక్క. ఈవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడ కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యిందని అయితే వినికిడి ఉంది. ఈవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఈవిడికి మంచి ఫాలోయింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నైనిక అనుషు. ఈవిడ వచ్చేసి మనకి డి డాన్సర్ నైనిక అనుషు. ఈవిడ కూడా రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అభినయ్ నవీన్. ఈయన మనకి పెళ్లి చూపుల్లో సైడ్ క్యారెక్టర్ అనేది చేయటం జరిగింది. అలాగే కొన్ని చిన్న మూవీస్లో సైడ్ ఆర్టిస్ట్గా చేయటం అయితే జరిగింది. అభయ్ నవీన్. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేదని అయితే వినికిడి. నాకైతే తన గురించి అయితే తెలియదు. కిరాక్ సీత నేను చెక్ చేసిన దాంట్లో వచ్చేసి కిరాక్ సీత వచ్చేసి బిగ్ బాస్ రివ్యూస్ ఫన్నీ రివ్యూస్ చెప్పడం జరిగింది అనేది అయితే నేను విన్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తిను 7 Arts ఉంది కదా యూట్యూబ్ ఛానల్, సరాయు వెళ్ళింది కదా, వాళ్ళకి సపోర్టెడ్గా వీడియోస్ చేసేవారని అయితే నాకున్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కయ్యం. అలీగర్ బ్రదర్ ఉన్నారు కదా, కొన్ని సినిమాల్లో కమీడియన్గా చేశారు. బట్ అంతగా అతనికి సినీ ఇండస్ట్రీలో అయితే సక్సెస్ అయితే రాలేదు. చూడాలి ఏమవుతుందో. కయ్యం అలీగర్ బ్రదర్ కయ్యం అనే పర్సన్ ఉన్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి విస్మయశ్రీ. తనే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే నేను కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో అవైలబిలిటీలో లేకపోవచ్చని, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను బిగ్ బాస్కి వెళ్ళబోతుందని. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి. విష్ణుప్రియ అడుగుపెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రీతు చౌదరి నెక్స్ట్ 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ రాబోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. విష్ణుప్రియ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరని అయితే నేను అనుకుంటున్నాను. విష్ణుప్రియ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ అందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష. ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో మనకి శేఖర్ భాష న్యూస్లో చాలా మన లావణ్య అండ్ మన రాజస్థాన్ కేసు విషయంలో చాలా బాగా ఫేమస్ అయ్యాడు శేఖర్ భాష కూడా దీనికి బిగ్ బాస్ 8లో అడుగు పెట్టబోతుండని అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాకింగ్ రాకేష్. జబర్దస్త్లో చేస్తారు కదా స్కిట్స్, అతను జబర్దస్త్ ఆర్టిస్ట్ని మ్యారేజ్ చేసుకున్నారు, సుజాత అని అవన్నీ. ఆయన ఉన్నారని టాక్ ఉంది, బట్ 100% అయితే షాట్ కాదు, జస్ట్ టాక్ మాత్రమే ఇది. చక్రవాకం అండ్ మొగల్ రేకులు ఫేమ్ ఇందర్నిల్ ఈ లిస్ట్లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చని అయితే ఉంది, వినికిడి ఉంది. ఇంద్రనీల్ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా రానున్నారని అయితే వినికిడి. ఫైనల్గా బిగ్ బాస్ న్యూస్ రిలేటెడ్ చూసుకుంటే కనుక మనకి వీళ్ళు ఉండొచ్చు అనేది అయితే ఉంది. పక్కాగా దీంట్లో అయితే కొంతమంది పక్కా ఉంటారు. ఎంతమంది ఉంటారు ఏంటనేది అయితే కరెక్ట్గా చెప్పలేం, కానీ పక్కాగా అయితే దీంట్లో లిస్టులోంచి అయితే ఉంటారు. ఇది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.